ఓకే, ఇది గోల్డెన్ ఆఫర్ రౌండ్. ఈ ఆఫర్ హై స్కోర్ లో ఉంది కాబట్టి నాగలక్ష్మి మొదలు పెడుతుంది. నాగలక్ష్మి నువ్వు ఫ్రీగా ఆడొచ్చు. ఓకే, సెకండ్ లీడ్ లో ఉన్నావు కాబట్టి సాగరిక నువ్వు ఆడాలంటే 10 కాయిన్స్ మాకు ఇచ్చి ఆడాలి. అండ్ మీరిద్దరూ ఆడాలంటే 20 కాయిన్స్ ఇచ్చి ఈ రౌండ్ ఆడాల్సి ఉంటుంది. ఓకేనా? సో రౌండ్ మీకు తెలిసే ఉంటుంది. ఇందులోంచి చేయి పెట్టి ఆ 2 గోల్డ్ బార్స్ ని బయటికి తీయాలి. ఒక్క బారే తీయగలిగితే గనక 30 పాయింట్స్ వస్తాయి. అండ్ పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ వస్తాయి. 2 తీస్తే 80 గెలవచ్చు. ఓకే, దా నాగలక్ష్మి ఫస్ట్ నువ్వు వచ్చి. ఎంత పని చేశాడు కమల్ హాసన్. ఓకే నాగలక్ష్మి, కమాన్ స్టార్ట్. నువ్వు నీ ఫ్రెండ్స్ కి బిస్కెట్లు వేస్తానన్నావు కానీ ఇక్కడ ఈ గోల్డ్ బిస్కెట్స్ ని బయటికి తీయాలి. కేర్ఫుల్ గా జాగ్రత్తగా పట్టుకో. అలా తీ, అలానే తీ బయటికి, అటు ఇటు తిప్పకు. ఇంకొకటి ఏంటి లేపేద్దామని అలా? అయ్యో అసలు ముచ్చటేస్తుంది అసలు నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. వేళ్ల మీద రాదు అది, అరచేతిలో పెట్టుకో. అలా రాదు నాగలక్ష్మి, అరచేతిలో ఇలా ఇగో ఇలా 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 ప్లేస్ చేసుకో. ఇక ఇలా 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 పెట్టుకుని తీసే. ఏం గుర్తొస్తుంది నాగలక్ష్మి? జిమ్కి పోయి ఉంటే బాగుంది అనిపిస్తుంది. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. అయ్యయ్యో నరాలు పొంగుతున్నాయి అసలు. Come on, Nagalakshmi. Wow. You can do it. Careful, careful, careful. ఆహా. చేయి జాగ్రత్త. మొత్తం అసలు ఆర్నమెంట్స్ మామూలుగా లేవుగా. చేతికి ముందే పెట్టుకుని వచ్చింది చుక్కలు, అవి ఇప్పుడు కనబడుతున్నాయి అంతే. అయ్యయ్యో. రిలాక్స్ 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 రిలాక్స్. టైమ్ అప్. 30 కాయిన్స్. Thank you. అండ్ రెడీ సాగరిక? Yes. మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. 10 కాయిన్స్ మాకు ఇచ్చావు, ఇన్వెస్ట్మెంట్ కి తగ్గ ప్రాఫిట్స్ రావాలమ్మా. ఓకే చలో. ఏదో కొత్త టెక్నిక్ లో తీస్తోంది అమ్మాయి. మళ్ళీ స్ట్రైట్ పెట్టు. స్ట్రైట్ ఇలా ఫింగర్స్ పైకి లేపు. సాగరిక ట్రై. మొత్తం చేతి మీదకి పెట్టుకో, అరచేతి మీదకి పెట్టుకుని పైకి లేపు. చేయి స్ట్రైట్ గా పెట్టు. ఫింగర్స్ తో ట్రై చేసామంటే టపక్కం అంటుంది, అసలే బక్కగా ఉంది చెయ్యి అక్కడ. కూర్చుని పో కింద. కూర్చో 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 కూర్చో. వచ్చేసింది, కూర్చో. నువ్వు కూర్చుంటే అది పైకి వెళ్తుంది. వచ్చేసింది. అరే రే రే. నువ్వు ఇలా కూర్చుంటే అది ఇలా పైకి వస్తుంది. టైమ్ అప్. అండ్ 30 కాయిన్స్. సో నెక్స్ట్ ఆడేది శ్రావణి.
-20 కాయిన్స్. ఏం తీస్తావో ఏం వేస్తావో. ఏం జరిగింది ఇప్పుడు? మిరాకిల్ మ్యాజిక్. చిన్నగా నానా మగనం ఐ లవ్ యూ. నేను ఇంకా తేరుకోలేదు. అన్నిటికీ కంగారేనా? అక్క ఇదంతా అసలు అసలు అలా ఇలా తీస్తావు నువ్వు? అక్క ఒకసారి నా చేయి చూడండి అక్క. ఇది సరేలే, ఇలా ఉన్న వాళ్ళు కూడా తీసేర్లే. కానీ టెక్నిక్ ఇదేం టెక్నిక్? అట్లా ఏదో అలా ఫ్లూక్ లో వర్కౌట్ అయిపోయినట్టుంది నీకు ఇవాళ. అందుకే ఐ లవ్ యూ శ్రావణి అని పాట వేసినారు అక్క. ఏ అసలు చెప్పు, వాట్ ఈస్ లవ్? మీరే అక్క లవ్ అంటే. ఎపిసోడ్ స్టార్టింగ్ లో బిస్కెట్ గురించి మాట్లాడితే ఇంకా ఎపిసోడ్ మధ్యలో కూడా పాప కంటిన్యూ చేస్తుంది. ఓకే, నిజం చెప్పు, వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? పేరెంట్స్ లవ్ అంతే. పేరెంట్స్ లవ్. ఓకే, నీకు నాగలక్ష్మి? నథింగ్, వేస్ట్ ఆఫ్ టైం. వేస్ట్ ఆఫ్ టైం. నీకు మంచి భవిష్యత్తు ఉందిరా. శ్రీనిజ నీకు? పేరెంట్స్ లవ్. ఫర్ యూ సాగరిక? సేమ్, వేస్ట్ ఆఫ్ టైం అక్క. ఇలా వేస్ట్ ఆఫ్ టైం అన్నోళ్ళే టైము పాడు తెలియకుండా ఫోన్లలో మాట్లాడుతుంటారు. ఓకే, శ్రీనిజ ఆడతావా? ఆడాల్సిందేనా? ఆడాల్సింది. లేదా ఫ్రీకి ఇస్తారా అక్క? ఫ్రీకి ఇవ్వను, నువ్వే మాకు 20 ఇచ్చి ఆడడం ఎందుకు అంటున్నా నేను. ఏం కాదు, ఆడతావా? ఓకే, -20. యాక్చువల్గా నేను 2012లో సిలికాన్ ఆంధ్ర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పార్టిసిపేట్ చేశాను. ఓకే, సో అండర్ విచ్ సెగ్మెంట్? క్లాసికల్ కూచిపూడి డాన్స్. ఓకే, నైస్. సో అరౌండ్ 6 మెంబర్స్లో ఐఎమ్ వన్ ఆఫ్ ది పర్సన్ విచ్ హోల్డ్ ది గిన్నిస్ రికార్డ్. వావ్, సూపర్, వెరీ నైస్. అంటే ఇంతసేపు డాన్స్ చేసినందుక లేకపోతే లైక్ అండర్ విచ్ కేటగిరీ? సో సమ్ 6000 మెంబర్స్ ఒకే స్టేజ్ పైన ఒకేసారి చేయడం. ఓకే, యా. వావ్, సో అందులో యూ స్టూడ్ అవుట్. యా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఒక గిన్నిస్ రికార్డ్ హోల్డర్ తో నేను ఇవాళ ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అసలు చాలా అవసరం ఇలాంటి వాళ్ళు నిజంగా. అండ్ యూ సూపర్, ఫ్యాబులస్. సో ఇక్కడ కూడా ఒక రికార్డ్ నెలకొల్పే అయితే అలవాటేగా నీకు. కమాన్, మీరు ఎలా తీసారు? తక్కువ టైంలో తీసేస్తే రికార్డ్ సెట్ చేసినట్టే నువ్వు. చూడు, ఇంతసేపు చూసినా రాదు అది బయటికి. నేను ఇటు తిరిగేసరికి 2 తీసి ఆడ పెట్టాను అసలు. నిజా, కమాన్ ట్రై. ఎలా తీసారబ్బా మీరు? చేత్తో. ఒక్కటైనా వస్తే బాగుంది. అయ్యయ్యో, వెరీ గుడ్ శ్రీనిజ. కమాన్. శ్రీనిజ, సప్త సముద్రాలు ఇదిన వాడికి ఒక పిల్లకాల వేదన లెక్క చెప్పు. అప్పుడప్పుడు ఇది కూడా కష్టం. ట్రై చేయి. ఏంటక్క ఇంత బరువు పెట్టారు? కరెక్ట్ గా నువ్వు డాన్స్ చేసేటప్పుడు నీ ఒంటి మీద ఉన్న జ్యువెలరీ కంటే తక్కువ బరువే అది. కాయిన్స్ రా. సూపర్. సో గోల్డెన్ ఆఫర్ అయిపోయిందండి. ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాం.